హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించుకుంది గాజువాక. రాష్ట్రంలోనే అధిక ఆదాయం కలిగిన నియోజకవర్గంగా గాజువాకకు గుర్తింపు ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్, BHVP వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్న గాజువాక 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడింది. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో ఎవరు ఊహించిన విధంగా PRP అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్య ఇక్కడ విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన పల్లా శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై గెలుపొందారు. ఈసారి ఈ స్థానం కోసం 3 పార్టీలు పోటీ పడుతుండడంతో రాజకీయం రసకందాయంలో పడింది. రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గాజువాక రాజకీయంగానూ ప్రాధాన్యం దక్కించుకుంది. 2009లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇక్కడ పార్టీల ప్రభావంతో పార్టీ అభ్యర్థి కులం ఆధారంగా ఓటింగ్ జరుగుతోంది. చింతలపూడి వెంకటరామయ్య తొలి శాసనసభ్యుడిగా అనూహ్య విజయం సాధించారు. PRP నుంచి గెలిచిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. అయితే 2009లో ప్రజారాజ్యం నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు కూడా టీడీపీలో చేరడంతో 2014లో టీడీపీ టికెట్ ఆయనకే దక్కింది. ఇక 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన తిప్పల టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. గాజువాక రాజకీయాలు ప్రస్తుతానికి ప్రధానంగా వీరి చుట్టూనే తిరుగుతున్నాయి. గాజువాక అసెంబ్లీలో 2014లో రసవత్ర పోరు జరిగింది. టీడీపీ తరపున పల్లా శ్రీనివాస్, వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి బరిలో దిగారు. టీడీపీ బీజేపీ పొత్తు, పవన్ అండతో సామాజిక సమీకరణాలు, ఉత్తరాది ఓటర్ల ముగ్గు ఆధారంగా పల్లా విజయం సాధించారు. అయితే ఈసారి జనసేన విడిగా పోటీ చేయడంతో 2009లోనూ అక్కడ ఆసక్తికర పోరు జరగనుంది. గాజువాకలో దాదాపు 1,75,000 ఓటర్లున్నారు. వీరిలో కాపులు, యాదవులు, ఎస్సీ, గవర, రెడ్డిక, మత్స్యకార ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అలాగే ముస్లిం ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయితే గెలుపోటములను నిర్ణయించేది మాత్రం కాపులు, యాదవులు. వీరు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం. 2009లో వీరు PRPకి, 2014లో టీడీపీ వైపు మొగ్గు చూపడంతో ఆయా పార్టీలు విజయం సాధించాయి. గాజువాకలో ఈసారి త్రిముఖ పోరు జరగడం ఖాయమే. అయితే పల్లా చేసిన అభివృద్ధి కూడా కీలకం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అభివృద్ధి జరిగినా ఎమ్మెల్యే పరంగా పెద్దగా అభివృద్ధి జరగలేదని అంటున్నారు. ఇక ఇక్కడ స్థానికులతో పాటు ఉత్తరాంధ్ర వలస ఓటర్లు కూడా కీలకం కానున్నారు. వారి మొగ్గు ఎటువైపు ఉంటుంది అనే దానిపై ఇక్కడ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గాజువాకలో మరోసారి విజయం సాధించాలని ఎమ్మెల్యే పల్లా భావిస్తున్నారు. అయితే 2 సార్లు పోటీ చేసి ఓడిన వైసీపీ నేత తిప్పల నాగిరెడ్డి కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే 2009లో PRP నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య జనసేన నుంచి బరిలో దిగాలని భావించడంతో అక్కడ త్రిముఖ పోరు రంగం సిద్ధమవుతుంది. గాజువాక రాజకీయాలు మరోమారు ఆసక్తికరంగా మారనున్నాయి. ఇక్కడ త్రిముఖ పోరు ఖాయమైన బీజేపీ బలమైన అభ్యర్థి నిలబెట్టగలిగితే చతుర్ముఖ పోటీ కూడా జరగచ్చు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే వైసీపీ నుంచి గత 2 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తిప్పల నాగిరెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది. ఇక జనసేన నుండి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యతో పాటు ఇతర నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. 2009లో PRP ఇక్కడ గెలవడం జనసేన నేతలకు విజయంపై ఆశలు పెంచుతోంది. దీంతో ఆ పార్టీ నుంచి బరిలో దిగడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది వేచి చూడాలి. మొత్తానికి ఇక్కడ త్రిముఖ పోటీ మాత్రం ఖాయం. వచ్చే ఎన్నికల్లో గాజువాక ఫలితం ఎలా ఉండబోతుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. వ్యక్తిగతంగా మంచి పేరు ఉండడం తనకు కలిసి వస్తుందని ఎమ్మెల్యే పల్లా భావిస్తున్నారు. అయితే గత 2 ఎన్నికల్లో ఓటమితో ఆర్థికంగా నష్టపోయారన్న సానుభూతి, వైసీపీ హవా తనకు గెలిపిస్తాయని తిప్పల నాగిరెడ్డి అంటున్నారు. ఇక జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలియకున్నా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి ఇక్కడ ఎవరు పోటీలో ఉన్నా త్రిముఖ పోరు మాత్రం ఖాయమని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి రాజకీయ చదరంగం. వచ్చే రాజకీయ చదరంగంలో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్
యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,